వెల్కమ్ టు త్రిపుల్ ఎస్ తెలుగు ఛానల్. అన్నా చెల్లెలు అనేది భారతీయ కుటుంబ సంబంధాలలో అత్యంత ప్రాధాన్యమైన బంధాలతో ఒకటి. ఈ బంధం ప్రేమ, స్నేహం, ఆప్యాయత, బాధ్యత మరియు పరస్పర ఆధారపడిన నడవడికతో నిండి ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి జీవితాంతం కొనసాగుతుండే అనుబంధం. ఈ కథ ఒక అన్న, ఒక చెల్లెలి మధ్య ఉండే అద్భుతమైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది. కథ ప్రారంభం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన కుటుంబంతో జీవించేవాడు. అతనికి 2 పిల్లలు. పెద్దవాడు రాము, చిన్నదాని సితార. రాము 15ఏళ్లవాడు, సితార 10 సంవత్సరాలది. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలపై అత్యంత ప్రేమతో జీవనం సాగించేవారు. కానీ అనుకోకుండా ఒకరోజు రామయ్య తీవ్రంగా అనారోగ్యంతో గురి అయ్యాడు. ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. అప్పటి నుంచి రాము కుటుంబ బాధ్యతలను తీసుకుని చిన్న వయసులోనే పెద్దవాడిలా ఆలోచించడం ప్రారంభించాడు. అన్నగా రాము బాధ్యత. రాము చిన్న వయసులోనే పాఠశాలకు వెళ్లటం మానుకొని తన తండ్రి పనులను చూడటం ప్రారంభించాడు. పొలం పని చేసేందుకు చాలా శ్రమ పెట్టిన రాము తన చెల్లెలు సితారను స్కూల్లో చదివించడానికి ప్రయత్నించాడు. సితార చదువుపై చాలా ఆసక్తి చూపేది. ఆమెకు డాక్టర్ అవ్వాలని కల. రాము తన చెల్లి కలను నెరవేర్చడానికి కష్టాలు పడేవాడు. సమస్యలు మరియు సంఘర్షణలు. ఒకరోజు గ్రామంలో కరువు కారణంగా రాముకు పనులు తగ్గిపోయాయి. కుటుంబానికి తినటానికి తిండి కూడా సరిగ్గా దొరకలేదు. సితార తన అన్నను చూసి తను చదువుకోవటం కోసం అన్న ఎన్ని త్యాగాలు చేస్తున్నాడో గుర్తించి బాధపడింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. తన చదువు కొనసాగించడానికి స్వయంగా కూరగాయలు అమ్మటం మొదలుపెట్టింది. అన్నయ్య, మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను కూడా మీకు సాయం చేస్తాను అని సితార తన అన్నతో చెప్పింది. రాము తన చెల్లెలి సాహసాన్ని చూసి గర్వపడ్డాడు. అధిగమించిన విజయాలు. సితార తన చదువు కొనసాగించడానికి వైద్య విద్యను పూర్తి చేసింది. డాక్టర్గా ఉద్యోగంలో చేరి తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టింది. ఆమె అన్న రాముకు అవసరమైన ప్రతి సౌకర్యం కల్పించింది. రాము తన చెల్లి విజయానికి చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను చెల్లెలి కలను నెరవేర్చడం కోసం చెల్లెలి కష్టం ఇప్పుడు ఫలించింది అని అతడు అనుకున్నాడు. తుదు. ఈ కథ అన్నా చెల్లెల బంధం ఎంతో పవిత్రమైందో, ఆప్యాయతతో నిండినదో చెబుతుంది. ఒక్కొక్కరికి చేసిన త్యాగాలు, పరస్పర ప్రేమ, ఆధారాభిమానాలు ఈ బంధాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ కథ మన జీవితంలో కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమైనవో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.